ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు, వృద్ధులకు అందజేయనున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వీటిని పరిశీలించి అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు పంపిణీ చేసేలా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు గత వారం రోజులుగా కొత్త పింఛన్లపై కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పింఛన్కు అర్హుల్ని గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1.7 లక్షల మంది వితంతువులు ఉన్నట్లు గుర్తించారు. పింఛన్లకు సంబంధించి అర్హుల వివరాలను 6 అంచెల నిబంధనలతో తనిఖీ చేయించింది. చివరిగా 1.5 లక్షల మంది అర్హులున్నట్లుగా ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మరోసారి పరిశీలిస్తారు. గత ప్రభుత్వ హయాంలో మరో 1 లక్ష మందికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు, గీతా కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తిపరమైన పింఛన్ కేటగిరీ వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ కేటగిరీలో 60,000 నుంచి 70,000 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కొత్తగా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వివిధ కేటగిరీలకు ఎంపికయ్యే అర్హుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ మంజూరు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దివ్యాంగుల కేటగిరీ పెన్షన్కు సంబంధించి వైకల్యం లేని వారికి భారీగా సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దివ్యాంగుల కేటగిరీ పెన్షన్కు సంబంధించి వారి అర్హతను ఎలా నిర్ధారించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడతగా మంజూరు చేసిన తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.